ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్ కలవరంలో పడింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిపైన అంతర్మదనం చెందుతోంది. సిట్టింగ్ స్థానంలో కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించని దుస్థితి నెలకొంది. అధికారంలో ఉండి కూడా ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం పట్ల పార్టీలో అసంతృప్తి నెలకొంది. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో నేతల మధ్య సఖ్యత కరువైంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి నచ్చిన పేరును వారు తెరమీదికి తీసుకొస్తున్నారు. ఆశావాహులు సైతం ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థులపై సర్వే చేయించిన పేర్లు ఫైనల్ కాకపోవడంతో పీసీసీ చీఫ్ 3 పేర్లతో కూడిన జాబితాను హైకమాండ్ కు పంపించారు. అయితే పార్టీలో సమన్వయం లేకపోతే సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడం కష్టమేనంటూ ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. అయితే టికెట్ రాని వాళ్ళు టికెట్ వచ్చిన నేతకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది పార్టీలో జోరుగా సాగుతున్న చర్చ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో రెడ్డి అందిస్తారు లైవ్ లో. ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కలవరంలో పడిందని తెలుస్తుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పైన ప్రస్తుతం అంతర్మదనం చెందుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడైనా కానీ ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటిస్తుంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా అదేవిధంగా సిట్టింగ్ స్థానం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అనేది సిట్టింగ్ స్థానం. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే జీవన్ రెడ్డి నేను ఎమ్మెల్సీగా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయనని చెప్పారు. దీంతో ఇప్పుడు అక్కడ పోటీ నెలకొంది. ఆ పోటీ పడుతున్నటువంటి నాయకులు ఎక్కడికక్కడ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ తరఫున అభ్యర్థి ఎవరనేది కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఓవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఓవైపు ఫిబ్రవరి 27వ తేదీన ఏకంగా పోలింగ్ జరగబోతుంది. అయినా కానీ ఒక క్లారిటీ అనేది లేదు. అయితే ఎవరికి నచ్చిన పేరును వారే ప్రపోజల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎవరి ప్రపోజల్స్ వాళ్ళే పెడుతున్నారు, ఎవరికి నచ్చిన పేరు వాళ్ళకే చెప్తున్నారు. తమకు నచ్చినటువంటి సన్నిహితుడికే టికెట్ రావాలని కొంతమంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు, మంత్రులు అనుకుంటున్నారు. దీంతో ఎవరికి నచ్చిన పేరును వారే తెర మీదకి తీసుకురావడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే అక్కడ ప్రధానంగా 3 ఆశావాహులు అయితే సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. 3 ఆశావాహులేమో విస్తృతంగా ఈ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల నేత నరేందర్ రెడ్డి ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నారు. గతంలో పార్లమెంటుకు పోటీ చేసి కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వెలిచాల రాజేందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు ఎమ్మెల్సీ బారిలో ప్రసన్న హరికృష్ణ కూడా దిగాలని ఊవిర్లూరుతున్నారు, విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ 3 మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ 3 కూడా ఎవరి వైపు ఎక్కువగా గ్రాడ్యుయేట్లు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున సర్వే కూడా పీసీసీ నిర్వహించింది. అయితే ఈ సర్వే కూడా ఎటు తేలినటువంటి పరిస్థితి ఉంది. సర్వేను కూడా ఆధారంగా చేసుకొని టికెట్ ఇస్తున్నామని చెప్పినా కానీ ఇక్కడ ప్రస్తుతానికి లాబింగ్ అనేది కూడా ముమ్మరం చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే టికెట్ మాకొస్తుందంటే మాకొస్తుంది అనేది కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది, వింతగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఇప్పటి వరకు కూడా తమ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రకటన చేయలేదు. ఒకవైపు బీజేపీకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేసుకున్నారు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా అనౌన్స్ చేసుకున్నారు. వాళ్ళు విస్తృతంగా అధికారికంగా ఆ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తున్నారు, ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండి పైపెచ్చు సిట్టింగ్ స్థానంని కూడా ఇంతవరకు కూడా అనౌన్స్ చేసుకోకపోవడం పట్ల ఇంటర్నల్గా పార్టీలో కూడా అసంతృప్తి రాజేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, సిట్టింగ్ స్థానము, ఈ సిట్టింగ్ స్థానం కోల్పోతే కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే అభ్యర్థిని ప్రకటించాలనేది కూడా పెద్ద ఎత్తున పీసీసీకి కూడా నేతలు కూడా పీసీసీని టికెట్ అనౌన్స్ చేయాలని కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికే ఈ 3 పైన జరిగినటువంటి సర్వేలు అటు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బారిలో దిగాలని ఊవిర్లూరుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ పేరు మీద, అదేవిధంగా వెలిచాల రాజేందర్ పేరు మీద, అదేవిధంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్ల మీదుగా ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే సూటబుల్ పర్సన్, ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒకరికి టికెట్ వచ్చి ఒకవేళ టికెట్ రాని వాళ్ళు రెబల్గా చేస్తే ఎవరు చేసే అవకాశం ఉంది, అయితే రెబల్గా బారిలోకి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది, వీటన్నిటిపైన సర్వేలు చేశారు. ఆ నివేదికను అదేవిధంగా అభ్యర్థుల లిస్టును వాళ్ళ
బయోడేటాను పూర్తిగా ఏఐసిసికి పంపారు. ఇప్పుడు ఏఐసిసి ఈ యొక్క ముగ్గురిట్లో ఒకరి పేరును పరిశీలించి ఒక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవలసిందిగా ఉంటుంది. అయితే కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. అధికారంలో ఉండడం ఏంటి, అధికారము పార్టీ అయిన తర్వాత కూడా ఇంత తాత్పర్యం ఎందుకు జరుగుతుంది? గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా అందరికన్నా లాస్ట్కు టికెట్ కాంగ్రెస్ అనౌన్స్ చేసేది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందస్తుగా టికెట్ అనౌన్స్ చేయొచ్చు కదా, మిగతా వాళ్ళు ఎవరైనా పోటీ పడుతుంటే వాళ్ళని కాంప్రమైజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఆ రకంగా చేయకపోతుంది? తీరా ఎన్నికల సమయం ముందు, నామినేషన్ల ముందు ఈ యొక్క అభ్యర్థిని ప్రకటిస్తే ఆ తర్వాత పోటీ చేసే ఆశావాహులు ఒకవేళ రెబల్గా ఉంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కదా అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆలస్యం అమృతం విషయం కాకుండా ఇకనైనా తొందరపడి అభ్యర్థిని తొందరగా ఖరారు చేయాలనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్లో ఇదొక కలవరం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉంది, ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాము 55,000కు పైగా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్తుంది. ఓవైపు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తుంది. మరి అయినా కూడా ఈ టికెట్ అంశం ఎందుకు తాత్పర్యం చేస్తున్నారనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇలా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇవ్వాలనేది కూడా బీసీ నాయకులు పట్టుబడుతున్నారు. అదేవిధంగా అట్లెట్లుంటుంది, గెలిచే వాళ్ళకి టికెట్ ఇవ్వాలనేది కూడా మిగతా నాయకులు పట్టుబడుతున్నారు. అంతేకాకుండా తమ ఈ పలానా వ్యక్తికే టికెట్ ఇస్తే గెలుస్తారనేది కూడా మిగతా నేతలు పట్టుబడుతున్నారు. అంటే ఈ 4 జిల్లాలు ఏదైతే 4 జిల్లాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయ గ్యాప్ కూడా కొట్టెచ్చినట్టు కనబడుతుంది. ఒకవేళ తమ అనుచరులకు టికెట్ రాకపోతే మిగతా నాయకులు పనిచేస్తారా లేరా అనే డౌట్ కూడా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాముగలాగానే తయారైంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎవరుంటారో వారికి టికెట్ ఇవ్వాలి. మిగతా నేతలు ఎవరైతే ఉంటారో టికెట్ ఆశించే నేతలు ఎవరైతే ఉంటారో ఆశావాహులు టికెట్ రాని వాళ్ళని కూడా చల్లార్చాలి. వాళ్ళతో మిగతా వాళ్ళకి ఎవరికి టికెట్ వచ్చిందో వాళ్ళకు పనిచేపియాలి. ఎక్కడ కూడా రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలి. ఇలా అయితేనే కాంగ్రెస్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో గట్టెక్కుతుంది, లేకపోతే గట్టు పరిస్థితి ఎదురవుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికీ ఎవరికి టికెట్ ఇస్తారు, ఒకవేళ టికెట్ ఇస్తే మిగతా ఆశావాహులను బుజ్జగించారా, బుజ్జగిస్తే వాళ్ళు వింటారా వినరా, రెబల్స్గా పోటీ చేస్తే కాంగ్రెస్కు నష్టం జరుగుతుందా లేదా అనేది కూడా ఒకవైపు కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీటన్నిటికీ పరిష్కారం తొందరగా చేసి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని టికెట్ ఇచ్చి పార్టీ నేతలంతా ఏకతాటి పైన నిలబడితేనే గెలుపు సాధ్యమవుతుంది, లేకపోతే గెలుపు కష్టతరం అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.